మహాత్మా గాంధీ ఇమేజ్ను ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నది. రేవంత్ రెడ్డి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి పట్టినటువంటి బాధ్యత అతను నెత్తిన మోస్తూ మహాత్మా గాంధీ త్యాగాలు, బ్రిటిషర్స్ చేసినటువంటి అకృత్యాలు వివరిస్తూ రాహుల్ గాంధీ యొక్క రాజకీయాలతో పోల్చడం అతడు రాజకీయ పరిణితికి నిదర్శనం. అసలు రాహుల్ గాంధీని సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు అన్ని పార్టీలు మారి ఇందులోకి వచ్చినటువంటి వాడు. బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కాంగ్రెస్ వాది కానే కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాదులు అందరికంటే కూడా అతి కాంగ్రెస్ వాదిగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీని వెనకేసుకొస్తున్నాడు. అక్కడ మీరు గమనించాల్సింది అది. అయితే ఏంటంటే, రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి దేశంలో ఉండేటువంటి పరిస్థితులను అవగాహన లేకుండా కేవలము అధికార దాహంతో మరొకరు అధికార పీఠంలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి ససేమిరా అంటూ తను చేసేటువంటి ప్రయత్నాలు విదేశాలకు ఊతమిచ్చేటట్టుగా, విదేశీయుల ఐడియాలకు లేదా వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకు ఊతమిచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి విజ్ఞుడు మరి ఉండేటువంటి ముగ్గురు ముఖ్యమంత్రుల్లో కర్ణాటక ఇద్దరు అధికారం కోసం, మార్పిడి కోసం కొట్టుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎలాగో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా అయినా సరే హిమాచల్ ప్రదేశ్ వీక్ గవర్నమెంట్ లాస్లో రన్ అవుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మోస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అతడు వెనకేసుకొని రాక తప్పదు. బ్రిటిషర్స్ని కూడా చేయలేనటువంటి పని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి పోలిక రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతికి నిదర్శనం. అయితే వాళ్ళు చేసేటువంటిది దేశంలో అతను కూడా ఏఐ సమిట్కు అటెండ్ అయ్యి ఏఐ యొక్క ఆవశ్యకతను వివరించినటువంటి వ్యక్తే. మరి ఆ ఏఐ మీదే అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేస్తున్నప్పుడు విమర్శించాల్సింది పోయి రాహుల్ గాంధీ ప్రాపకం కోసం, రాహుల్ గాంధీ యొక్క సపోర్ట్ కోసం ఈ విధంగా విమర్శించడం అనేటువంటిది దేశ యొక్క అభివృద్ధిని అడ్డుపడడం అనేటువంటిది అంతవరకు సమంజసం. అంతేకాకుండా రాజకీయవాదులు అందరూ కూడా, అంటే సీనియర్ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇంక్లూడింగ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుత తరుణంలో రాహుల్ గాంధీని వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ వాది కాని కాంగ్రెస్ వాది ఇప్పుడు రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీకి వారసుడైనట్టు, మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా గాంధీ అంతటి వాడైనట్టుగా రాహుల్ గాంధీని నెత్తినికి ఎత్తుకొని మొయ్యడం అనేటువంటిది ప్రజలకు తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి లేదు. రాజకీయ నాయకులు ఏదైనా ఒక ఉపన్యాసం చేస్తున్నప్పుడు కానీ, ఒక ప్రజలకు ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రజలను తప్పుదారి పట్టించకుండా విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు దేశ భవిష్యత్తు మనకు ముఖ్యం, రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. బీజేపీని పొగడ్డము తెగడ్డము తర్వాత విషయం. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం భారతదేశము ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటిది. ఆ పరువు ప్రతిష్టలు మంటగలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నప్పుడు విజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఒక్కటే మనకి ఇప్పుడు కావాలి. అంత విజ్ఞతతో వ్యవహరించలేదు. కేవలము రాహుల్ గాంధీని మోయడానికి, మహాత్మా గాంధీ తర్వాత గాంధీ తాత అంతటి వాడని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ. ఆ స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీయే ఇప్పుడు రాహుల్ గాంధీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఎంతవరకు పరిణితి చెందినటువంటి ఉపన్యాసం అది. అందులోనూ అనేక పార్టీలు మారి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి చేస్తే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అది ఎంతవరకు విలువనిస్తారు
ఎంతవరకు ప్రజలు అవగాహన చేసుకుంటారు అనేటువంటి విషయం విజ్ఞత తెలంగాణ ముఖ్యమంత్రి ఎరిగి మాట్లాడితే చాలా ఉత్తమం. జై హింద్, జై భారత్.